నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం కేతు గ్రహం గోచార రీత్యా సింహరాశిలోకి ప్రవేశిస్తుంది మే 20 తేదీ నుంచి. ఐ థింక్ మే 18 ఆ టైంలో రాహుకేతువులు వాళ్ళ యొక్క రాశుల నుంచి, అంటే రాహు ఏమో మీనరాశి నుంచి కుంభరాశిలోకి, కేతు ఏమో కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అయితే మీకు ఇంతకుముందు రాహు గోచార రీత్యా కుంభంలో ఉన్న గ్రహాల మీద సంచరించినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడనేది ఒక వీడియో చేశాను. ఈ వీడియోలో మనం కేతు సింహరాశిలో ఉన్న గ్రహాల మీద గోచార రీత్యా వచ్చినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ఎవరు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటిస్తే మనం కొంచెం నెమ్మదిగా ఉండవచ్చు. అంటే జీవితంలో ఏంటంటే ఏ గోచారమైనా కూడా బేసిక్గా ఆ గ్రహం ఏ గ్రహం అయితే ఏ రాశిలో ప్రవేశిస్తుందో ఆ రాశినాథుడు, అంటే ఇప్పుడు కేతువు సింహరాశిలో ప్రవేశించేటప్పుడు సింహరాశికి అధిపతి ఎవరు? రవి. మీ జాతకంలో రవి బలంగా ఉన్న బలంగా ఉండడం అంటే స్వక్షేత్రంలోనో ఉచ్చక్షేత్రంలోనో లేదా మిత్రుడి ఇంట్లో ఉంటే కొంచెం బలమైంది అని చెప్తుంటారు. గోచార రీత్యా ఆయన రవి ఒక రాశి నుంచి ఒక రాశికి నెలకు ఒకసారి మారుతుంటాడు. ఇక్కడ మనం చెప్పుకునే ఫలితాలు ఎవరికి ఎక్కువగా ఆపాదించవచ్చు, అంటే ఎవరి జాతకంలో ఎక్కువగా ప్రస్ఫుటంగా వాళ్ళ జీవితంలో కనిపిస్తాయి అంటే బేసిక్గా ఈ కేతువు మీకు సింహరాశిలో ఏదైనా ఒక గ్రహాలు ఉండాలి. అది 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 కూడా ఉండొచ్చు. ఇప్పుడు సింహరాశిలో గ్రహాలు ఎక్కువగా ఉన్న మనకి తెలిసిన సెలబ్రిటీ ఎవరు? చిరంజీవి గారు. సో 4 ప్లానెట్స్ ఉంటాయి. సో మీకు బేసిక్గా అక్కడ ఎవరికైతే 3 లేదా 4 గ్రహాలు ఉన్న వాళ్ళకి జీవితంలో ఈ 18 నెలలు, అంటే మామూలుగా రాహుకేతువులు ఒక రాశిలో 18 నెలలు 1.5 సంవత్సరం ఉంటాయి. పర్టికులర్గా వీళ్ళ జీవితంలో ఒక మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది. ఫస్ట్ మనం కేతువు గురించి తెలుసుకోవాలి. కేతు అనే ప్లానెట్ ఒక మనిషి జీవితంలో, అంటే ఈ నవగ్రహాల్లో కేతు ప్లానెట్కు ఉన్న మెయిన్ విశిష్టత ఏంటి, రాహుకున్న ప్లానెట్ యొక్క విశిష్టత ఏంటి తెలుసుకున్నందువల్ల అవి ఏ గ్రహం మీదైనా వచ్చినప్పుడు ఆ యొక్క ఫలితాలని మనం ఎలా ఊహించవలసి ఉంటుంది అంటే, ఇప్పుడు కేతువు బేసిక్గా మోక్షకారకుడు అని చెప్పారు, సంకల్ప సిద్ధికి కారకుడు. బేసిక్గా ఆయనకి ఏదైనా కూడా తీక్షణంగా, అంటే ఒక సూక్ష్మంగా అంతర్లోక దర్శనం అంటారు చూసారా, ఆత్మావలోకనం అంటుంటారు. ఇట్లా మనకేంటంటే ఒక లోపలికి వెళ్ళి మనిషిని దర్శించే ఒక తత్వం, ఒక మనిషిని పైకి రూపం చూసుకునేది కాకుండా అతని తత్వం ఏంటి అని, అంటే సారాంశం అని మనం మామూలుగా పుస్తకాల్లో చూస్తుంటాం. మొత్తం ఈ పుస్తకంలో ఈ పాఠ్యం ఒక సారాంశం అంటే లాస్ట్లో రాస్తుంటారు. అట్లా ఒక మనిషిని చూడంగానే ఇతను ఏంటి అని చెప్పుకోగలిగేంత సైకాలజీ, అటువంటి 6th సెన్స్ ఇవన్నీ కూడా కేతువుకే ఉంటాయి. వీళ్ళకి మెయిన్ మూలం చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే వీళ్ళ మూలాల్లోకి వెళ్ళి పరిశోధించగలిగే ఒక మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. తీక్షణమైన ఆలోచన విధానం కూడా ఉంటుంది. సో మూలాల్లోకి వెళ్ళి ఆ సమస్యని అక్కడి నుంచి తీసేయడం అనే పాయింట్ కూడా ఒక డాక్టర్స్కి వస్తుంది, వైద్యులకు వస్తుంది, హీలర్స్ అంటే మానసికమైన మూలాలు. నీకు మానసికంగా వ్యక్తికి బాగలేడనుకోండి, వాళ్ళ మనసులో పొరల్లో ఏమి దాగుంది, వీళ్ళ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఏమి నెగిటివ్ ఫియర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు తీసివేసే కెపాసిటీ ఉండేది కేతు బలంగా ఉన్న వాళ్ళకే. ఈ యోగా ద్వారా మనుషుల్ని హీల్ చేయడం, ప్రాణిక్ హీలింగ్ ద్వారా, ఈ టారెట్ కార్డ్స్ ద్వారా, జ్యోతిష్యం ద్వారా, ఆయుర్వేద వైద్యం ద్వారా, మూలికా వైద్యం ద్వారా, ఇవన్నీ కూడా కేతువు యొక్క మెయిన్ పాజిటివ్ క్వాలిటీస్. పాజిటివ్ నెగిటివ్ అని ఎందుకు అంటున్నానంటే కొంతమందికి ఇవే నెగిటివ్గా కూడా కనిపించచ్చు. ఇప్పుడు రోగికి వైద్యం అందుతుంది కానీ అతను ఆ పెయిన్ని భరించలేడు. అప్పుడు ఏమనుకుంటాడు, ఇది లేకపోయినా పర్వాలేదు, ప్రాణం పోతే పోయిందిలే అనిపించే ఫీలింగ్ వస్తుంది. అతని దృష్టిలో అది నెగిటివ్గా కనిపించచ్చు వైద్యం. సో డిపెండ్స్ అనమాట. కానీ కేతువు ఓవరాల్గా ఏం చేస్తాడంటే అతను మోక్షకారకుడు. ఏదైనా ఒక భావంలోకి వచ్చినప్పుడు ఆ భావానికి సంబంధించిన కారకత్వాలు ఏవైతే ఉంటాయో వాటికి మోక్షాన్ని కలిగిస్తాడు. ఇప్పుడు 4వ ఇంట్లోకి వచ్చాడు అనుకోండి. ఇప్పుడు 4వ ఇంట్లో అంటే మనకేంటి అంటే ఎవరికి వస్తుంది? వృషభ లగ్నం వాళ్ళకి 4వ ఇంట్లోకి వస్తాడు. ఇక్కడ తల్లి, గృహము, వాహనము ఇవి బేసిక్గా చెప్తుంటారు, చదువు, స్నానము అని. సో వీటిల్లో స్టూడెంట్స్ అయితే చదువు కొంచెం బ్రేక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీ జాతకంలో 4th లార్డ్ బాగలేకున్నాడు, ఇదే టైంలో కేతు ఉన్నాడు, 100% చదువు బ్రేక్ వస్తుంది.
సో అట్లాగే మదర్ యొక్క హెల్త్ బాగలేదు, ఇబ్బంది పడుతూ ఉంది, చాలా సంవత్సరాల నుంచి మంచం మీదే ఉన్నారు. ఈ సంవత్సరం ఈ కేతు వచ్చాడు కాబట్టి ఆ కండిషన్ ఇంకా సివియారిటీ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ మోక్షం కలిగియచ్చు. ఇట్లా కూడా మనం అంటే ఇది తప్పుగా మనం అర్థం చేసుకోకూడదు. అంటే ఈ కేతుకున్న లక్షణాలు చెప్తున్నాను, దాన్ని బట్టి మీకు మీరుగా అర్థం చేసుకోవచ్చు. ఎప్పటి నుంచో ల్యాండ్ సేల్ కావట్లేదు, ఈ కేతు వాడికి వచ్చిన తర్వాత వృషభ లగ్నం వాళ్ళకి కానీ వృషభ రాశి వాళ్ళకి కానీ ల్యాండ్ సేల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా పాజిటివ్గా అది అతనికి పాజిటివ్గా అనిపించచ్చు. బయట నుంచి ఆస్తులు అమ్ముకున్నాడు అతను అనుకోవచ్చు, కానీ ఇతనికి అది పాజిటివ్ అనుకోవచ్చు. పాత కారు ఏదన్నా ఉంటే దాన్ని రిపేర్కి ఇచ్చేసి కొత్తది కొనుక్కోవచ్చు. అక్కడికక్కడ అది మోక్షం వదిలించుకొని అది మళ్ళీ కొత్త కారు కొనుక్కోవచ్చు, ఇన్ కేసు అక్కడ శుక్రుడు ఉంటే. అఫ్కోర్స్ అంటే ఇట్లా మనం కేతువుని భావరీత్యా ఇప్పుడు అదే 10వ భావం అయిందనుకోండి, కేతువు సింహరాశి అనేది అది ఎవరికి అవుతుంది? వృశ్చిక లగ్నం వారికి సింహరాశి అనేది 10వ భావం అవుతుంది. ఇప్పుడు మనం ఖచ్చితంగా ఈ కేతు 10వ భావంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ వైండప్ చేసే అవకాశాలు వస్తాయి. అయితే అది నిజంగా మనకి సరైన దశ అంటే మనకి జాతక చక్రంలో దశ అంతర్దశలు భలే యోగకారక దశ అంతర్దశలు కానీ మంచి దశలు జరుగుతుంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీరు కొత్త ఉద్యోగానికి మారిపోతున్నారని వస్తుంది. లేదు ఆ వ్యాపారం క్లోజ్ చేసి కొత్త వ్యాపారం ఏదో ఒక స్టార్ట్ చేయబోతున్నారనే దానికి ఒక నాంది, ఒక బీజం ఏర్పడుతుంది అన్నమాట ఈ సమయంలో. సో ఈ 1.5 సంవత్సరంలో వీళ్ళకి వృత్తి ఉద్యోగాల వ్యాపారాల్లో వీళ్ళకి మార్పులు వస్తాయి. అలా ఏదైనా కానివ్వండి, ఇప్పుడు కుంభలగ్నం తీసుకోండి, కేతువు 7వ భావం. 7వ భావం అంటే పార్ట్నర్షిప్స్, ఒకవేళ పెళ్ళి, భార్య యొక్క సో భార్య హెల్త్ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో పార్ట్నర్షిప్స్ని కొంతమందితో వదిలించుకునే అవకాశాలు కనిపిస్తాయి. వదిలించుకొని కొత్తది టైఅప్ చేసుకుంటున్నారా, అది మీ యొక్క భవిష్యత్తుకి పునాది వేస్తుందా అనేది మీ యొక్క జాతకంలో దశ అంతర్దశలను బట్టి ఉంటుంది. అంటే బేసిక్గా ఇవైతే జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే అంటే కేంద్ర స్థానాల్లో ఈ కేతు ఉన్న మెయిన్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పేదానికి ఒక ఉదాహరణగా చెప్తున్నాను. మనం ఎలా గమనించుకోవాలి కేతు యొక్క ఫలితాలు. ఇంకా ఎవరు బాగా ఈ కేతు ఇక్కడ రాశిలో వచ్చినప్పుడు సింహరాశిలోకి ఇంకా ఎవరు ఎక్కువగా ఫలితాలు చూస్తారు అని అంటే, ఒకటి మీ కేతు మహాదశన జరుగుతుండాలి, లేదు కేతు యొక్క అంతర్దశన జరుగుతుండాలి మీ జాతక చక్రంలో ఏ దశలో అయినా సరే. తర్వాత మనకి జాతక చక్రంలో మీకు జరుగుతున్న దశ అంతర్దశానాదులు, మహాదశానాదులు కానీ అంతర్దశానాదులు కానీ సింహరాశిలో ఉండాలి. ఎవరికైనా మీకు రవి మహాదశ జరుగుతుందనుకోండి, సింహరాశిలోనే మీకు జన్మజాతక చక్రంలో మీకు రవి అక్కడే ఉన్నాడు అనుకోండి సింహంలో. ఇప్పుడు ఈ కేతు అక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్గా మీకు ఆ దశ జరుగుతుంటే మీరు ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ చూస్తారనమాట. అసలు ఏంటి నేను చెప్పబోయే ఈ అంశాలన్నీ మీరు దగ్గరగా చూస్తారనమాట. సో అలాగే అక్కడ చంద్రుడు ఉండొచ్చు, కుజుడు ఉండొచ్చు, రాహు ఉండొచ్చు, కేతు ఉండొచ్చు, శనిదేవుడు ఉండొచ్చు. సింహరాశిలో ఏదో ఒక ప్లానెట్ ఉండాలి, లేదా 2 కానీ 3 కానీ ఉండొచ్చు. అసలు ఏమీ లేకపోతే భావంలో ఆ భావం మీ లగ్నం నుంచి ఏ భావం అవుతుంది, ఆ భావం విషయంలో మీరు ఈ జీవితంలో ఈ 18 నెలల్లో ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది. ఒకటేదో వదిలించుకొని కొత్తగా ఇంకోటేదో పునాది వేయడానికి జరగబోతుంది. మీకు ఆ విషయంలో జ్ఞానం అనేది కలుగుతుంది, ఆ విషయంలో ఒక రకమైన తత్వం అనేది మీకు బోధపడుతుంది. ఇది మనం మాట్లాడుకోవచ్చు. కేతు యొక్క ప్రధాన లక్షణం అదే. ఎంతకీ ఆయన మెటీరియలిస్టిక్గా కాకుండా మనిషిని ఖచ్చితంగా జ్ఞానం వైపుకు మరలించడమే ఆయన లక్షణం. సో ఇది బేసిక్గా సరేనండి. ఇప్పుడు మనం ఫస్ట్ సింహరాశిలో రవిగ్రహం మీదకి కేతు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. రవి సహజంగా గవర్నమెంట్ కారకుడు, తండ్రికి కారకుడు, పెళ్ళైన వాళ్ళకైతే కొడుకు కారకుడు, పెద్ద కొడుకు అంటారు. సో ఎవరి జాతకంలో అయినా సరే ఈ రవి మీదకి అంటే సింహరాశిలో రవి ఉండి కేతు వచ్చినప్పుడు మీరు ఈ సంవత్సరం డెఫినెట్గా ఈ 1.5 సంవత్సరంలో అంటే ఈ రవి మీకు ఎన్ని డిగ్రీల్లో ఉంటుందో 20 డిగ్రీల్లో ఉన్నాడు అనుకోండి, ఈ కేతు 23 డిగ్రీల దగ్గరికి వచ్చినప్పుడు కానీ లేదు 18 డిగ్రీల దగ్గరికి వెళ్ళేటప్పుడు అంటే 20 డిగ్రీలు క్రాస్ చేసి ఆయన ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి 19 డిగ్రీలు 18 17 డిగ్రీల వరకు దీని ఇంపాక్ట్ ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఫీల్ అవుతారు ఆ టైంలో. ఏం ఫీల్ అవుతారు? రవి అంటే ఈగోకి కారకుడు అని చెప్తుంటారు. ఈగోకి అని అంటే అది కొంత ఇప్పుడు ఒక రాజుకి ఈగో అనేది లేకపోతే ఖచ్చితంగా అతను ఎవరికైనా సరే ప్రతి మనిషిలో ఆ ఈగో అనేది ఒక లెవెల్ వరకు మెయింటైన్ చేస్తారు.
అది చేయకపోతే వాళ్ళ జీవితంలో జీవించలేరు. మోక్షకారకుడు, మోక్షానికి బాగా ఆత్మజ్ఞానం వచ్చిన వ్యక్తి బాగా మనకేమనిపిస్తాడు, బాగా సెల్ఫిష్ ఫీల్గా కూడా కనిపించచ్చు మనకి. ఇతను ఆ జ్ఞానం కోసం ఇతను ఇక్కడే కూర్చున్నాడు, వాళ్ళ ఇంట్లో అమ్మానాన్ని పట్టించుకోకుండా ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు, అదొక రకమైన సెల్ఫిష్నెస్గా కనిపించచ్చు బయట వాళ్ళకి. బట్ అది ఆత్మజ్ఞానం వైపు మరలుతున్నాడు కాబట్టి వీళ్ళు అజ్ఞానంలో ఉన్నారా లేదా జ్ఞానం వైపు మరలుతున్నాడా అనేది అది లోకం అనుకునే మాటలు కాకుండా ఎప్పటికైనా ఆత్మజ్ఞానం వైపే మరలాలి. కాబట్టి రవి జనరల్గా ఆత్మజ్ఞానకారకుడు. కానీ ఆత్మజ్ఞానం పొందడంలో కొంతమంది రకరకాల పద్ధతులు అవలంబిస్తారు. ఇప్పుడు ఈ కేతు ఖచ్చితంగా ఇప్పుడు రవికి మనకి అశ్విని నక్షత్రంలో మనకి ఆయన ఉచ్చస్థితిని పొందుతాడు. ఎవరు? రవిగ్రహం. అశ్విని నక్షత్రానికి అధిపతి ఎవరు? కేతువే. చూడండి, అంటే ఇక్కడ ఒక రకంగా ఈ రెండిటికి కామన్ ఎజెండా ఏంటి? రవికి కానీ కేతువు కానీ ఆత్మజ్ఞానానికి పునరుద్ధరించడమే ఒక మనిషిలో. అలాగా వీళ్ళకి జరిగే సంఘటనలు ఈ సంవత్సరం 1.5 సంవత్సరంలో కొంచెం ఆత్మజ్ఞానం వైపు మరల్చే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అంటే మీకు ఈగో ఒక రకంగా ఎక్కువ ఉందనుకోండి ప్రాపంచిక విషయాల్లో, నేనే ఈ పొజిషన్లో చాలా మంచి పొజిషన్లో ఉన్నాను, వీళ్ళంతా తెలివిలేని వాళ్ళు, వీళ్ళంతా నా అండర్లో, నేను లేకపోతే ఈ సంస్థ నడపబడదు, నేను లేకపోతే ఈ ప్రాజెక్టు జరగదు అని ఒక రకంగా, నేను లేకపోతే ఈ పార్టీ ఎవరు నడపలేరు అనే ఒక మైండ్ సెట్ ఎవరికైనా ఉంటే మాత్రం అది మొత్తం కూడా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారనమాట. అంటే ఒక రకంగా ఇదేంది, దెబ్బ మీద దెబ్బ తగులుతుంది, ఏదో ఆలోచించాలి నా గురించి, నేను ఏదో సరైన దారిలో నేను లేను అనే ఒక అంతర్దృష్టి అనేది పెరుగుతుంది వీళ్ళలో. సహజంగా రవి తండ్రి కారకుడు కాబట్టి తండ్రి ప్రాపంచికంగా తండ్రి కారకుడు. గవర్నమెంట్ పరంగా చూస్తే గవర్నమెంట్ లీడర్సు, పొలిటికల్ ఫిగర్సు. సో వీళ్ళు ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటారు. అంటే మీ యొక్క తండ్రి, ఒక వ్యక్తి జాతకంలో పర్సనల్గా తీసుకుంటే రవి తండ్రి కారకుడు కాబట్టి జనరల్గా ఫాదరే అవ్వాల్సిన అవసరం లేదు, ఫాదర్ ఫిగర్స్ అంటే బాబాయి, పెద్దనాయన, వాళ్ళకు కూడా ఆరోగ్య పరిస్థితులు ఏదో బాగలేకుండా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో తర్వాత మనకి అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు సడన్గా దైవ చింతన బాగా పెరిగిన వ్యక్తులుగా కూడా మారిపోవచ్చు. సో అది కూడా మనం చెప్పచ్చు, సడన్గా టెంపుల్స్ విజిట్ చేయొచ్చు. అయితే ఈ రవికి ఇది ఖచ్చితంగా పనిచేస్తుందా సార్ అని అంటే, డెఫినెట్గా మీకు రవి మహాదశ జరుగుతుందంటే ఈ ఖచ్చితంగా పనిచేస్తాయి. అదర్వైజ్ మీకు ఏమవుతుందంటే, మీకు ఒక సంఘటన రూపంలో జరుగుతుంది మీ చుట్టూ, బట్ మీరు పట్టించుకునే పరిస్థితిలో ఉండరు. ఎందుకనంటే మీకు వేరే దశలో ఇరుక్కుపోయి ఉంటుంది మీ మైండ్. మీకు ఏ దశ జరుగుతుందో, ఆయన ఏ లార్డ్షిప్ వహిస్తున్నాడో దాని మీద ఎక్కువ ఫోకసింగ్ ఉంటుంది. ఈ గోచారంలో ఇది కొంచెం మూలగా జరిగి ఉంటుంది కానీ దాన్ని పట్టించుకునే పరిస్థితులు కాదు, అది మెయిన్ పాయింట్గా మీకు కనపడదు. ఎవరికైనా గోచారం అనేది అందరికీ జరుగుతుంటుంది ఇలా కామన్గా, కానీ కొంతమందికి అది చాలా ఎక్కువగా పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. ఏంటబ్బా ఆ టైంలో నేను ఎందుకు అంత పట్టించుకున్నాను అనుకునే పాయింట్ చూస్తే ఆ టైంలో ఆ దశ జరుగుతుంటుంది మీకు. సో ఇట్లా మనం ఆలోచించాలి. సో తర్వాత ఒకవేళ రవి మీదకి కేతు వచ్చినప్పుడు నేను ఆరోగ్యరీత్యా బాగుండాలన్నా, లేదు కొంచెం మానసికంగా కొంచెం స్వాంతన పొందాలన్నా ఏం చేయవలసి ఉంటుంది అనే పాయింట్లో రవి శివాలయం టెంపుల్స్కి కారకుడిగా తీసుకున్నారు జనరల్గా శాస్త్రంలో. శివాలయంకి వెళ్ళి శివుడిని ఆరాధించడం ఆదివారం రోజు డెఫినెట్గా మంచిది, సూర్యుని ఆరాధించడం మంచిదే. సో మీకు ఆదిత్య హృదయం చదవడం మంచిదే ఈ 18 నెలలు ఆదివారం పుట్ట డెఫినెట్గా. సో అది చాలా మంచిది. సో సూర్యనారాయణ స్వామిని దర్శించడం మంచిదే అరసవెల్లికి వెళ్ళి. ఇవన్నీ కూడా చెప్పుకోదగ్గ పరిహారాలు. ఇంకా మనకి గోధుమలు ఇవి కేతువుకి ఉలవలు ఇచ్చున్నారు. సో ఈ ఉలవలు గోధుమలు మీరు మంచి ఆరెంజ్ కలర్, రవి కలర్ ఏంటి సింహరాశికి, సో పసుపు కలర్లో కానీ ఆరెంజ్ కలర్లో కానీ రెండు కలిపిన మిక్స్ కలర్లో కానీ మీరు అవి రెండు కలుపుకొని ఒక హోమగుండంలో వేయండి. సో ఈ యొక్క హోమగుండం అని అంటే మీకు దుని అని అంటారు. సో దాంట్లో కూడా వేయచ్చు. అది మీ యొక్క హెల్త్ని కాపాడే విషయంలో ఏవో కర్మలు మనకి ఏదన్నా ఉండుంటే తెలియక చేయని కర్మలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఏదైనా కూడా శాంతి పరిహారాలు ఎప్పుడు కూడా అగ్ని ద్వారానే దేవతలకు సమర్పిస్తుంటారు, హవిస్ ద్వారా. దాని ద్వారా మనకు అంటే తెలియని ఒక నిర్మూలన, అంటే లోపల నుంచి ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయే అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే మీరు సండే ఈ పని చేయొచ్చు. ఇది మెయిన్ చెప్పదగిన సలహా. సో గోధుమలతో చేసిన ఆహారం అంటే చపాతీలు కావచ్చు, ఏదైనా కూడా మీరు డొనేషన్ చేయొచ్చు ఆదివారం పూట.
ఏదైనా అగ్నిలింగం ఉన్న టెంపుల్, అగ్నిలింగం అంటే ఎవరు? అరుణాచలం. సో అరుణాచలాన్ని విజిట్ చేయడం ఆదివారం పూట చాలా విశేషమైన పరిహారం. సో ఇది రవిగ్రహానికి. చంద్రుడు అక్కడ ఉన్నప్పుడు సింహరాశి వారికి ఏ విధంగా పనిచేస్తుంది? చంద్రుడు సహజంగా తల్లి కారకుడు, మనసు కారకుడు, ప్రయాణాలకు కారకుడు, మనం తినే ఫుడ్కి కారకుడు, మనకి పోషణ ఇచ్చేది మెయిన్ అదే కదా, ఫుడ్డే కదా. తల్లి మనకి పోషిస్తుంది. సో ఈ విధంగా చూస్తే మనకి చంద్రుడు సింహరాశిలో ఉన్నప్పుడు కేతు ఆ గ్రహంకి దగ్గరగా, మీ చంద్రుడు డిగ్రీలకి దగ్గరగా వచ్చినప్పుడు, ఇటు 3 డిగ్రీలు దాటిన తర్వాత 3 డిగ్రీలు మీరు ఇంపాక్ట్ ఏమేమి చూడొచ్చు. డెఫినెట్గా మీకు ఇది మనసు కారకుడు కాబట్టి మనసు విరిగిపోయే సంఘటన ఏదైనా ఒకటి జరగచ్చు. లేదు విరిగిపోతుంది అనే పాయింట్ అంటే కేతు డివైడ్ కూడా చేస్తాడు, చిన్న చిన్న స్ప్లిట్గా చేసి ఒక సారాంశాన్ని ఇచ్చేస్తాడు. ఇదిగో నీ మనసుకు దగ్గరగా ఉండేది ఇది, నువ్వు ఇష్టపడవలసింది ఇది, నీ మనసుని ఈ విధంగానే పెట్టుకోవాలి, ఒక లిమిట్ చేస్తాడు అన్నమాట. లిమిటెడ్నెస్ అనేది కూడా ఇదే. రాహు ఎక్స్పాన్షన్ చేస్తాడు, ఓవర్ ఎక్స్పాన్షన్. ఈయన ఫుల్ కట్ చేసి పాయింట్ టు పాయింట్ ఈ రిలేషన్షిప్స్ విషయంలో కానీ, మనసుని ఏ విధంగా ఉంచుకోవాలనే విషయంలో కానీ, లేదు ఖచ్చితంగా మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి కావాల్సిన ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారు, మనోస్థితి, అది మీకు ఖచ్చితంగా ఈ సమయంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి కొన్ని సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి కొన్ని ప్రయాణాల ద్వారా, ఏదైనా టెంపుల్స్ని విజిట్ చేయడం ద్వారా, లేదు ఏదైనా, ఇప్పుడు చంద్రుడు జలానికి కారకుడేగా, కేతు అంటే తీర్థయాత్రలు చేసి ఆ జలాల్లో మునిగిన తర్వాత కానీ కొంచెం మీకు మంచి మానసికమైన స్థిరత్వం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో తర్వాత మనకి ప్రయాణాలు సడన్గా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత తల్లి కారకుడు కాబట్టి తల్లికి అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. లేదండి మా మదర్ చనిపోయారు చిన్నప్పుడే అని అంటే మీకు మదర్ గురించి అప్పుడు ఇబ్బంది ఉండదు. మీకు అంటే మీరు తల్లిగా భావించే స్త్రీలు ఎవరైనా ఉండొచ్చు, పెదమ్మ గారు కానిచ్చు, వాళ్ళకి ఏదైనా కొంచెం ఇబ్బంది కలగచ్చు. కానీ అది దానివల్ల మీరు మానసికంగా కొంచెం వైరాగ్య భావంలోకి వెళ్ళొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇది కొంచెం మంచి పీరియడే, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఆలోచింపజేసేదానికి చాలా మంచి పీరియడ్ ఇది. మనిషి యొక్క దృష్టి అంతర్దృష్టిలో బాగా నిమగ్నమయ్యేదానికి మంచి ఇది. యోగా మెడిటేషన్ చేసేదానికి కానీ, కొంచెం ప్రయాణాలు తీర్థయాత్రలు చేసేదానికి కానీ ఇది చాలా మంచి పద్ధతి, మంచి సమయం కూడా. సరేనండి, కేతు ఏ విధంగా మనకి బెనిఫిట్ చేస్తున్నాడు అనేదే చెప్తున్నాను. ఎందుకంటే కేతువుని సహజంగా ఇప్పుడున్న కలికాలంలో ఇష్టపడేది తక్కువ. ఎందుకంటే ఆయన మన దగ్గర నుంచి అన్నీ ఏదైతే ఉంటాయో అన్నెసరీ అంతా కూడా లాక్కుని వెళ్ళిపోతుంటాడు, ప్యూర్ నాలెడ్జ్ ఇవ్వడానికే ట్రై చేస్తుంటాడు. అలా మన మనసులో ఉన్న చెత్తనంతా తీసేసే సమయం అన్నమాట ఈ చంద్రుడి మీదకి కేతు వచ్చినప్పుడు. తర్వాత బుధుడు తీసుకోండి. చంద్రుడు మీదకి కేతు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అనే పాయింట్లో ఖచ్చితంగా ఇప్పుడు ఇందాక నేను చెప్పినప్పుడు ఈ చంద్రుడికి బియ్యం తీసుకుంటారు శాస్త్రంలో, కేతువుకి ఉలవలు తీసుకుంటారు. ఇవి రెండు కలిపి మీరు ఆరెంజ్ కలర్ గుడ్లో తీసుకొని ఖచ్చితంగా దునిలో వేసుకోండి, లేదా హోమగుండంలో వేయండి. ఇది హోమం అంటే మీరు నవగ్రహ హోమం చేసేటప్పుడు వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ దునిలో వేయడం చాలా విశిష్టత. సో తర్వాత మీరు కూడా వీళ్ళందరికీ సింహరాశిలో కేతు ఉన్న రోజులు ఏ గ్రహం ఉన్నా లేకపోయినా ఇది అరుణాచలం దర్శనం అనేది చాలా విశిష్టమైన ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే అది అగ్నితత్వ రాశి సింహరాశి, అదొకటి. తర్వాత మీకు అమ్మవారి టెంపుల్స్ ఏవైతే ఉంటాయో విజిట్ చేయడం చాలా మంచిది. అమ్మవారి టెంపుల్కి దగ్గరలో ఏదైనా నది ఉండడం, ఇప్పుడు విజయవాడ అమ్మవారు ఉన్నారు, దగ్గరలో కృష్ణానది ఉంది, అక్కడ మునగడం మంచిది. ఎప్పుడు సార్? సోమవారం రోజు. ఎందుకంటే చంద్రుడు సోమవారానికి అధిపతి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రతి ఒక్క గ్రహానికి మనం శాంతులలాగే చూసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఒక సోమవారం రోజు, కేతువు డొనేషన్స్కి కూడా కారకుడు కాబట్టి మీరు బియ్యం దానం అన్నా చేయొచ్చు గుడిలో, టెంపుల్లో. లేదు భోజనం ఏదైనా అన్నదానం సోమవారం రోజు పెట్టుకోవచ్చు, అది దద్దోజనం అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇట్లా కూడా చేసుకునే అవకాశాలు ఉంటాయి. బుధుడు తీసుకోండి. బుధుడు మనకి ఫ్రెండ్స్కి కారకుడు, మేనమామకి కారకుడు, మెయిన్
చదువుకునే అంటే లెర్నింగ్ కెపాసిటీకి కారకుడు. మనం చదువుకునే చదువు ఏదైనా కావచ్చు, దాన్ని ఎలా నేర్చుకుంటున్నాము, ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ, వీటిలన్నిటినీ బుధుడే క్రియేట్ చేస్తాడు. సో ఈ క్యూరియాసిటీ మీదకి కేతు వచ్చాడు కాబట్టి ఈ తత్వజ్ఞానం మీద, లేదు జ్యోతిష్యం మీద, వైద్య రంగం మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెరగద్దు అనమాట. సో ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం మీకు మీ జీవితంలో కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా మీ దగ్గర నుంచి దూరం అయిపోవడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైనా ప్రమోషన్స్ వచ్చి వెళ్ళిపోవడము, లేదు వాళ్ళకి ఏదైనా దూర ప్రాంతాల్లో అవకాశాలు వచ్చి నేను మళ్ళీ ఇంకొక 2 సంవత్సరాల తర్వాత కానీ కలవనని చెప్పడము, లేదు మనస్పర్ధలు వచ్చి పోవడము, అవన్నీ కూడా దశ అంతర్దశలను బట్టి ఉంటుంది. బేసిక్గా మీ దగ్గర నుంచి కొంచెం దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత మీరు ప్రత్యేకంగా ఏదైనా యోగా గురించి చదవడం కానీ, సో ఆధ్యాత్మిక శాస్త్రాలు చదవడం కానీ, దాన్ని అర్థం చేసుకునేదానికి ట్రై చేయడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. మేనమామ యొక్క ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగానే ఉండే అవకాశాలు ఉంటాయి. లేదు మీ మేనమామ సడన్గా ఆధ్యాత్మికంగా బాగా చింతన కలిగిన వ్యక్తిగా మారిపోవచ్చు, లేదు ఏదైనా అతని దగ్గర నుంచి దూరం అవ్వచ్చు. సో ఇట్లా మనం ప్రెడిక్షన్స్. కేతు అంటే చెప్పాను కదా మీకు, లేయర్ బై లేయర్ మనిషిలో నుంచి ఏవైతే నెగిటివ్గా ఆత్మజ్ఞానం వైపు పోయేటప్పుడు ఏదైతే నెగిటివ్గా ఉంటాయో అన్ని లేయర్స్ అన్నీ తొలగిస్తూ ఉంటుంది. ఈ ఒక్కొక్క గ్రహం బట్టి ఆ కారకత్వాన్ని బట్టి మనం చెప్తా వస్తున్నాం. ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు భార్య కారకుడు, మన వాహనాల కారకుడు, రిలేషన్షిప్స్ కారకుడు. మీ జాతకంలో శుక్రుడు ఒకవేళ సింహరాశిలో ఉండి, ఒకవేళ కేతు శుక్రుడికి దగ్గరగా వచ్చినప్పుడు భార్య యొక్క ఆరోగ్యం చెక్ చేసుకోవాలి. భార్య సడన్గా ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తిగా ఎక్కువగా భజనలు, కీర్తనలు, లేకపోతే ఏదైనా పూజలు, హోమాలు చేసే అవకాశాలు ఉంటాయి. సో తర్వాత ఆమె యొక్క హెల్త్ పరంగా కొంచెం ఇబ్బంది పడేటప్పటికి ఇంకొంచెం జ్ఞానం పెరిగి ఆమె భగవంతుడికి దగ్గర అవ్వచ్చు. సో మనం అంటే తర్వాత మీ యొక్క వాహనాల్లో రిపేర్ రావచ్చు, దాన్ని అమ్మేసి కొత్తది కొనుక్కోవచ్చు. సో కొత్తగా ఇల్లు కట్టించే అవసరంలో కొంచెం రీకన్స్ట్రక్షన్ చేసేదానికి పగలగొట్టి మళ్ళీ కొత్తగా చేసుకోవచ్చు. శుక్రుడు కూడా బిల్డింగ్స్కి వాటికి కారకుడు తీసుకుంటారు. సో మీ ఇంట్లో ఎవరైనా అంటే స్త్రీ సంతానం కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో పర్టికులర్గా ఈ సమయంలో వాళ్ళు కొంచెం వాళ్ళకి జాబులు వచ్చి దూరం వెళ్ళడమో, పెళ్లి చేసుకుని దూరం వెళ్ళడమో జరిగే అవకాశాలు ఉంటాయి. పర్టికులర్గా ఈ సమయంలో మీకు అమ్మవారి పట్ల ఎక్కువగా ఆరాధనాభావం పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఈ శుక్రుడు మీదకి కేతు వచ్చినప్పుడు అంటే జనరల్గా నెగిటివ్ రిజల్ట్స్ మనకు అనుభవిస్తున్నాము. మనకి జాతకంలో ఇప్పుడు శుక్రమహాదశ జరుగుతుంది, శుక్రుడు ఇక్కడే ఉన్నాడు అన్నప్పుడు మీరు డెఫినెట్గా అమ్మవారిని విశేషంగా శుక్రవారం పూట పూజించడం మంచిది. లక్ష్మీ గణపతి హోమం చేసుకోవడం మంచిది. శుక్రుడికి అలసందలు తీసుకున్నారు, కేతువుకి ఉలవలు తీసుకున్నారు. ఈ 2 కలిపి ఆరెంజ్ కలర్ గుడ్డలో కట్టి ఖచ్చితంగా మీరు హోమంలో కానీ అంటే దున్నిలో వేయడం మంచిది. సో అమ్మవారికి సంబంధించిన శ్రీ సూక్తం పఠించడం కూడా చాలా మంచిది ఈ సమయంలో. తర్వాత ఇదే సమయంలో మీకు అంటే దానం విషయంలో అంటే బెల్ల పొంగలి కానీ, లేదు పులిహోర కానీ శుక్రవారం పూట దానం చేయడం అనేది మీకు విశిష్టంగా పనిచేసేది. డెఫినెట్గా మీ యొక్క నెగిటివ్ రిజల్ట్స్ని కొంచెం గ్రాప్ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఇంకొకటి, మీకు ఇంతకుముందు బుధుడు కేతువుకి కూడా అలాగే మనకు పెసరపప్పు, బుధుడికి పెసలు తీసుకున్నారు. సో పెసరపప్పు పొంగలి బుధవారం పూట దానం చేయడం వల్ల చాలా మంచిది. కేతు బుధుడి మీదకి వచ్చినప్పుడు అది వైష్ణవాలయం తీసుకోవచ్చు, లేదు తిరుమలకి వెళ్ళొచ్చు. సో బుధుడిని ఆ విధమైన గ్రహంగా తీసుకున్నారు కాబట్టి. తర్వాత మనకి రవి, చంద్ర, బుధ, శుక్ర, గురువు తీసుకోండి. గురువు సహజంగానే గైడెన్స్ ఇచ్చే ప్లానెట్, మనిషి జీవితంలో ఒక హోప్ఫుల్ కండిషన్ ఇచ్చే ప్లానెట్ కాబట్టి మనకు సహజంగా గురువుకి కారకుడు, మన బాసెస్కి కారకుడు. మనం జాబ్ చేస్తుంటే మన బాస్కి ఆయన కారకుడు. సో తర్వాత మనకి రవికి కూడా బాస్ని తీసుకోవచ్చు. జాతకంలో మీరు ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తున్నప్పుడు రవి మీదకి కేతు వచ్చినప్పుడు బాసెస్తో గొడవలు వచ్చి స్ప్లిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది కూడా అవకాశం ఉంది. తండ్రికి రవిని తీసుకున్నాం కదా, బాస్ కూడా తీసుకోవచ్చు. గురువు తీసుకుంటే సంతాన కారకుడిగా తీసుకున్నారు బేసిక్గా. సో 5 కారకత్వాలు జనరల్గా ఏంటంటే ఈయన ధనభావానికి, సంతాన స్థానానికి, ఈవెన్ 9వ ఇంటికి, భాగ్యాధిపతికి, తర్వాత 11వ భావానికి కారకత్వంగా తీసుకున్నారు కదా.
అన్నిటి మీదకి ఇది. అందువల్ల ఏంటంటే కేతు ఎప్పుడైతే గురువు మీదకి వస్తాడో మీ భాగ్యోదయానికి కుంటుపడే చేసే అవకాశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మీ నుంచి దూరం చేస్తాయన్నమాట. మీ సంతానం డెఫినెట్గా మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే కొంతమందికి చదువుకునే దానికి దూరంగా వెళ్ళొచ్చు, జాబ్ వచ్చిందని వేరే చోటుకి వెళ్ళిపోవచ్చు. మీకు మనసులో ఆధ్యాత్మికంగా చింతన ఖచ్చితంగా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా పుస్తక పఠనం ఖచ్చితంగా చదవడం, దానిలో ఉన్న సారాంశాన్ని గ్రహించి నలుగురికి చెప్పి గైడెన్స్ ఇవ్వడం ఈ సమయంలో బాగా పనిచేస్తుంది. అంటే జ్యోతిష్కులకి ఇది బాగా మంచి సమయం అనుకోవచ్చు, ఒకవేళ ఎవరికైనా గురువు అక్కడ ఉంటే. తర్వాత టీచర్స్కి, యూనివర్సిటీ ప్రొఫెసర్స్కి వీళ్ళందరికీ కూడా మంచి సమయం. వాళ్ళ యొక్క టాలెంటు అభివృద్ధి అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ నాలెడ్జ్ నలుగురికి ఉపయోగపడే విధంగా వాళ్ళు ఇంకొంచెం సంకల్పం పెరగడం అనేది జరుగుతుంది వాళ్ళ మనసుల్లో. సో వీళ్ళకున్న నాలెడ్జ్ డెఫినెట్గా సమాజానికి ఉపయోగపడే విధంగా క్రిస్పీగా తయారు చేసి బుక్ రూపంలో కూడా రాయొచ్చు కొంతమంది ఈ సమయంలో. అయితే ఒకటి, గురువు ధనకానికుడు అని చెప్పినా ఆయన మంత్రిత్వాన్ని తీసుకున్న గురు శుక్రుని మంత్రులుగా తీసుకుంటారు. సో ఎవరైతే మీరు మీ ఇంట్లో ఫైనాన్షియల్గా బాగా పొటెన్షియల్గా ఉంటారో, కుటుంబ పెద్దగా, వాళ్ళు కూడా ఈ సమయంలో దాన ధర్మాల వల్ల కొంత డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి, అతిజాలితనం వల్ల కూడా. మీకు ఒకవేళ దశ జరుగుతుంటే మాత్రం అది కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కొంచెం దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. ఖచ్చితంగా కొంతమంది ఏంటంటే ఆధ్యాత్మిక చింతన కలిగే ఒక గురువుని కలగవచ్చు, అంటే వాళ్ళే పర్సనల్గా మీట్ అవ్వచ్చు. వీళ్ళలో అప్పటి నుంచి చాలా మంచి మార్పు కలగచ్చు. ఆత్మజ్ఞానం వైపు బాగా మరల్చే అవకాశాలు ఉన్నాయి. సొసైటీకి ఉపయోగపడే పనులు చేద్దామన్న సంకల్పాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ వీటికి అన్నిటికీ బీజం ఏంటి? మీ దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. అది ఏదైనా అవ్వచ్చు. సో సహజంగా ఏంటంటే కొంతమందికి ఆపరేషన్ జరగవచ్చు, థైరాయిడ్ ఇష్యూస్ ఉండొచ్చు. సో వీళ్ళలో ఇది చేయకపోతే ఇది కష్టం సార్ అని చెప్పచ్చు. ఆ టైం నుంచి అతని జీవితం అంటే ఏంటి అనేది ఒక పునరాలోచించుకోవచ్చు. సో చాలా ఉంటాయి కాబట్టి దశ అంతర్దశలను బట్టి చెప్పచ్చు. శని భగవానుడు ఒకవేళ గురువు మీద కేతు వచ్చినప్పుడు మీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది అని అంటే 100% అరుణాచలం విజిట్ చేయాలి గురువారం రోజు. మీకు శనగలు, ఉలవలు 2 కలిపి ఆరెంజ్ కలర్ గుడ్లో కట్టి మీరు దునిలో వేయండి గురువారం రోజు. ఇది చెప్పుకోదగింది. తర్వాత మీకు డెఫినెట్గా అంటే గురువారం రోజు శనగలు దానం చేయడం, గుగ్గులు ఉడకబెట్టి దానం ఇస్తుంటారు, అది గురువారం రోజు చేయండి. ఇది కొంచెం పాజిటివ్గా పరిణమించే అవకాశాలు ఉన్నాయి. తర్వాత శనిదేవుడి మీదకి కేతు వచ్చినప్పుడు డెఫినెట్గా శని కర్మకారకుడు కాబట్టి మీ కర్మలో ఏదో ఒక విషయంలో మీరు అంటే చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఇది ఇంతటితో ఆపేద్దాము అని అనుకోవచ్చు. సడన్గా బ్రేక్ రావచ్చు. ఏదైనా షాప్ అనుకోండి, షాప్లో ఉన్న పరిస్థితి ఎవరికైనా బాగలేక సడన్గా కొద్ది రోజులకు షాప్ మూసేయచ్చు. అలా జరుగుతాయి కొన్నిసార్లు షాప్ క్లోజ్ చేసేసి కొత్త షాప్ కోసం ట్రై చేయొచ్చు. అది మీకు దశ బాగుందనుకోండి, డెఫినెట్గా వేరే ఆపర్చునిటీ వచ్చి ఇది షట్ డౌన్ చేసేయచ్చు. లేదు సాఫ్ట్వేర్ రంగం అనుకోండి, జాబు ఇది మానేసి ఇంకో జాబ్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు వస్తాయి. కొంచెం బ్రేక్ వస్తుంది, బ్రేక్ చేస్తాడు కేతు ఎప్పుడు కూడా. మీలో స్వతంత్ర భావాలు పెరిగి, కేతు ఏంటంటే సర్వస్వతంత్రం కలిగిన వ్యక్తి కాబట్టి ఆ పని విషయంలో, వ్యాపారం విషయంలో మీరు ఎక్కువగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం, వర్క్ ఫ్రీడమ్ కోసం మీరు డెఫినెట్గా కృషి చేయొచ్చు. కొంతమంది ఉద్యోగం అంతటా ఆపేసి కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలన్న తలపులు ఎక్కువగా రావచ్చు. సో ఇది మెయిన్ బేసిక్గా కేతు శని మీదకి వచ్చినప్పుడు. అయితే మనకేంటంటే కొంతమంది ఇది ఎలా తీసుకోవచ్చు, ఒకవేళ శని అక్కడ సింహరాశిలో ఉంటే మామూలుగానే అన్కంఫర్టబుల్, ఆయనకి అది నచ్చని ప్లేస్. అది అగ్నితత్వ రాశిలో పెద్దగా పవర్ఫుల్గా ఉండడు కదా అతను, శని నీచం కదా మేషరాశిలో. సో సింహరాశిలో కూడా ఆయన కంఫర్టబుల్గా ఉన్నాడు. అదే టైంలో కేతు ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్గా వీళ్ళు జాబ్ను వదిలేసే అవకాశాలు అంటే ఈగో ఇష్యూస్ వల్ల, లేదు జీవితంలో అసలు ఇది ఇక్కడి నుంచి మనం వేరే రకంగా మనం ఆలోచించాలి లైఫ్ని, ప్రొఫెషన్ విషయంలో అనే పాయింట్ కూడా జరగచ్చు. సో ఇవన్నీ జరిగే సంభావ్యత ఎక్కువగా ఉన్నాయి. లేదు ఒకవేళ ఎవరికి కలిసి వస్తుంది సార్ ఈ టైంలో అంటే కేతు రిలేటెడ్ ప్రొఫెషన్స్ ఏవైతే ఉంటాయో. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనే చెప్పలేము, ఎందుకంటే స్టాక్ మార్కెట్ కూడా రీసెర్చ్ అవసరం. ఆఫ్కోర్స్ రీసెర్చ్ ఎవరైతే ఉంటారో రీసెర్చర్స్, ఈ రీసెర్చ్ వర్క్ చేసే వాళ్ళకి అంటే జ్యోతిష్కులకి, లేకపోతే ఏదైనా ఇంజనీర్స్కి, రీసెర్చ్ ఇంజనీర్స్కి
వైద్యులకి వాళ్ళ రంగాల్లో బాగానే రాణించే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుకునే అవకాశాలు ఉంటాయి. సో ఎందుకంటే ఆయనకి సంబంధించిన ప్రొఫెషన్స్లో చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా. సో ఇట్లా మనం మాట్లాడుకోవచ్చు. ఇకపోతే సెకండ్ లేయర్ ఉంటుంది. ఒకవేళ కేతు శని మీదకి వచ్చినప్పుడు మీరు ఏదైనా నెగిటివ్ రిజల్ట్స్ చూస్తుంటే నల్ల నువ్వులు ఉలవలు 2 కలిపి ఆరెంజ్ కలర్ గుడ్లో కట్టి దొన్నిలో వేయండి శనివారం రోజు మీరు దానం ఏం చేయాలండి? సో నల్ల నువ్వులు ఉండలు ఉంటాయిగా బెల్లంతో చేసినవి, అవి ఎక్కడైనా దానం చేయండి, చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా సరే. అది కూడా మంచి చెప్పుకోదగిన సలహా. శనివారం రోజు అరుణాచలం దర్శించండి. ఇకపోతే మనకి ఖచ్చితంగా ఈ కేతువుల నుంచి ఇంకా నెగిటివ్ రిజల్ట్స్ రాకుండా అనే పాయింట్ కాదు, ఇది ఒక లేయర్. ఇంకో లేయర్ ఉంది. మీకు శనిదేవుడు మీ జాతకంలో 4వ ఇంటి అధిపతి అయి ఉంటే, అంటే మీరు ఇల్లు అమ్మేస్తారు, అమ్మి కొత్త తీసుకొని అవకాశాలు ఉంటాయి. లేదు మీ మదర్ యొక్క హెల్త్ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అది లార్డ్షిప్ని బట్టి ఉంటుంది. ఇంకొక లేయర్ ఉంది. ఆయన ఏ భావంలో అవుతున్నాడు, సింహరాశి ఏ భావం అవుతుంది. ఇట్లా 3 లేయర్స్ కలిపి చెప్తే ప్రిడిక్షన్స్ కరెక్ట్గా వస్తాయి, మ్యాచ్ అవుతాయి. సో ఇదండి బేసిక్గా మనకి కేతువు సింహరాశిలో ఉన్న గ్రహాల మీద సంచరించినప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి పరిహారాలు పాటిస్తే మీకు ఈ 1.5 సంవత్సరం ఇబ్బంది లేకుండా ఉంటుంది తెలుసుకున్నారు. నమస్కారం, మీ రాజేష్.